మంది పెద్ద మనుషులు బయటకు వచ్చి అంటే వీళ్ళు టీచర్లని లిక్కర్ షాప్స్ ముందు అంటే లిక్కర్ కొనుక్కునే వాళ్ళని కూడా లైన్ లో ఎలా పెట్టాలి అన్నది టీచర్లను పెట్టి లైన్ లో పెట్టించిన ఘనత కలిగిన వ్యక్తులు ఆ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు యాక్చువల్ గా ఒక జీవో ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని స్పోర్ట్స్ ని ఆథరైజ్డ్ గా తీసుకోవచ్చు అని చెప్పి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులో మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్ లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు? అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు? బ్రిడ్జ్ స్పోర్ట్స్ లో ఏషియన్ గేమ్స్ లో. మీకు ఇంకో విషయం, ఏ స్పోర్ట్స్ అయినా ఎప్పుడైనా ఎందులోనైనా ఎలా చేయొచ్చు. కొన్ని సందర్భం ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ లో కూడా క్రికెట్ ని ఎలా యాడ్ చేయాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. అంటే ఈ రోజు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్